హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండి కూడా తాజాగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ పేస్ట్ను ఎలా రెడీ చేసుకోవాలి అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం అంతా పొట్టు వలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు దీన్ని పొట్టు తీసి రెడీ చేసుకోవాలి. అల్లం కూడా ఇలా పొట్టు వలిసేసి పెట్టుకున్నామా, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అల్లం ముక్కలు కూడా చిన్నగా తరిగి పెట్టేసుకున్న తర్వాత ఒక 50 గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఇది ఒక గుప్పుడు అల్లం, ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు, ఒక గుప్పుడు అలా ఈవెన్గా సమానంగా వేసుకుంటూ దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా సపరేట్ బౌల్లో తీసుకోవాలి. నేను ఒక ఆయిల్ తప్ప ఇంకేమీ వేయలేదు ఇందులో. సాల్ట్ కానీ ఇంకా వెనిగర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. అలా చేస్తే ఫ్రెష్గా ఉండదు, నిల్వ ఉంటుంది, కానీ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నట్టుగా టేస్ట్ ఉండదు. ఇదైతే ఎన్నాళ్ళైనా సరే మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఎల్లుల్లిపాయలు, అల్లాన్ని కూడా అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసేసుకుందాం. నేను తీసుకున్న ఆయిల్ చూడండి, ఇది ఈ కప్పు కోడిగుడ్డు సైజు అంత ఉంది. కోడిగుడ్డు మీద కొంచెం పెద్దది దీంట్లో ఆయిల్ తీసుకున్నాను. ఇది సరిపోతుంది, ఇదే ఎక్కువండి. అంతకన్నా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయవసరం లేదు. ఇది ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తాజాగానే ఉంటుంది. కలర్ మారటం కానీ టేస్ట్ మారటం కానీ ఉండదు. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇందులో నేను అసలు వాటర్ యూజ్ చేయలేదండి, ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను కొంచెం కొంచెంగా. ఇలా స్టోర్ చేసుకుంటే నెల 2 నెలల పాటు వాడుకుంటూ ఉన్నా కానీ ఫ్రెష్గానే ఉంటుందండి, పాడవదు. అంతేనండి, మనం తాజాగా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.